ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడదాం. స్తోత్రం. స్తోత్రమయ్యా. మానకనాయడ కృప చూపుచున్నావో, కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా. మానకనాయడ కృప చూపుచున్నావో, కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా. ముదిమి ప్రాయమోచు వరకు ఎత్తుకునేవాడవు, నమ్మదగిన దేవుడవు, నీకు సాటి లేరెవరు. ముదిమి ప్రాయమోచు వరకు ఎత్తుకునేవాడవు, నమ్మదగిన దేవుడవు, నీకు సాటి లేరెవరు. నేనేమయ్యున్నానో యేసయ్యా నీ కృపయే, నేనేమయ్యున్నానో యేసయ్యా నీ కృపయే. మానకనాయడ కృప చూపుచున్నావో, కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా. స్తోత్రం. ప్రైజ్ అండ్ వర్షిప్. గ్లోరీ. ఆశలో పడి పాడైన నన్ను నీ కలువరి ప్రేమతో మరల బాగు చేసితివి. లోకాశలో పడి పాడైన నన్ను నీ కలువరి ప్రేమతో మరల బాగు చేసితివి. ఒక్క క్షణమైనను నన్ను విడిచిపెట్టక నీ కను పాపవలే కాపాడితివి. ఒక్క క్షణమైనను నన్ను విడిచిపెట్టక నీ కను పాపవలే కాపాడితివి. నీ కను పాపవలే కాపాడితివి. నేనేమయ్యున్నానో యేసయ్యా నీ కృపయే, నేనేమయ్యున్నానో యేసయ్యా నీ కృపయే. మానకనాయడ కృప చూపుచున్నావో, కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా. గ్లోరీ. స్తోత్రమయ్యా. బాధ కలిగిన చోటే అభివృద్ధి పరచి అత్యధిక విజయముతో ఆశీర్వదించావు. ఎస్ లార్డ్, ఎస్ మైటీ మాస్టర్. బాధ కలిగిన చోటే అభివృద్ధి పరచి అత్యధిక విజయముతో ఆశీర్వదించావు. నా గిన్నె నిండి
రవి గారు నాట్లు చేసి నా రిజర్వేషన్ నా గిన్నె నిండి పొర్లునట్లు చేసి నా శత్రువులను సిగ్గుపరచితివి, నా శత్రువులను సిగ్గుపరచితివి. నేనేమయ్యున్నానో యేసయ్యా నీ కృపయే, నేనేమయ్యున్నానో యేసయ్యా నీ కృపయే. మానక నాయడ కృప చూపుచున్నావో, కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా. స్తోత్రం. తల్లి గర్భమున పిండమునై ఉండగా నీ సేవకై నన్ను పేరు పెట్టి పిలిచితివి. నా తల్లి గర్భమున పిండమునై ఉండగా నీ సేవకై నన్ను పేరు పెట్టి పిలిచితివి. విశ్వాసయాగముగా నీ సేవలో పానముగా పోయబడుదును. విశ్వాసయాగముగా నీ సేవలో పానముగా పోయబడుదును, పానముగా పోయబడుదును. నేనేమయ్యున్నానో యేసయ్యా నీ కృపయే, నేనేమయ్యున్నానో యేసయ్యా నీ కృపయే. మానక నాయడ కృప చూపుచున్నావో, కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా. మానక నాయడ కృప చూపుచున్నావో, కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా. ముదిమి ప్రాయమోచు వరకు ఎత్తుకునేవాడవు, నమ్మదగిన దేవుడవు, నీకు సాటి లేరెవరు. ముదిమి ప్రాయమోచు వరకు ఎత్తుకునేవాడవు, నమ్మదగిన దేవుడవు, నీకు సాటి లేరెవరు. నేనేమయ్యున్నానో యేసయ్యా నీ కృపయే, నేనేమయ్యున్నానో యేసయ్యా నీ కృపయే. నేనేమయ్యున్నానో యేసయ్యా నీ కృపయే, నేనేమయ్యున్నానో యేసయ్యా నీ కృపయే. నేనేమయ్యున్నానో యేసయ్యా నీ కృపయే, నేనేమయ్యున్నానో యేసయ్యా నీ కృపయే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకెవరైనా రావాల్సిన వారు త్వరగా దేవుని సన్నిధికి రావాలని దేవుని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇంకా అడపదడప ఇంకేమైనా ఉంటే ఈ చివరి పాట పాడుకుని లోపే రావడానికి ప్రయత్నిద్దాం. మరొక చివరి పాట సువార్త పాట పాడి దేవుని మహింపరిచి తర్వాత మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. చెప్పకూడదు. నమ్మొద్దు ఈ లోకమును, నమ్మితే నీవు
నరకానికి వెళ్తావు. నమ్మొద్దు నమ్మొద్దు ఈ లోకమును, నమ్మితే నీవు నరకానికి వెళ్తావు. ఈ లోక ప్రేమలు నమ్మి మోసపోకు ఓ మనిషి, నిలువున్న ముంచును నిన్ను గమనించు ఓసారి. ఈ లోక ప్రేమలు నమ్మి మోసపోకు ఓ మనిషి, నిలువున్న ముంచును నిన్ను గమనించు ఓసారి. యేసే మార్గం తెలుసుకో యేసుని, యేసే సత్యం కలుసుకో. యేసే కాదు మీకు చెప్పుకున్నట్టున్నా, యేసే సత్యం కలుసుకో యేసుని. నమ్మొద్దు నమ్మొద్దు ఈ లోకమును, నమ్మితే నీవు నరకానికి వెళ్తావు. నమ్మితే నీవు నరకానికి వెళ్తావు. స్తోత్రం. ఈ లోకాన్ని నమ్మితే నరకమే అని వాక్యం చెప్తుంది. మానవ నిర్మితాలే మనుగడకు మూలమనుచు, గతి తప్పి బతుకుచుంటివా క్షణికమైన ఈ లోకంలో. మానవ నిర్మితాలే మనుగడకు మూలమనుచు, గతి తప్పి బ్రతుకుచుంటివా క్షణికమైన ఈ లోకంలో. కాదు ఏది శాశ్వతం, ధనము మంది మార్బలం, విడచిపోవునో నిన్ను నచ్చనడి మధ్యలోనే. కాదు ఏది శాశ్వతం, ధనము మంది మార్బలం, విడచిపోవునో నిన్ను నచ్చనడి మధ్యలోనే. మహోన్నతమైన ఈ మార్గములో ఉన్నవన్నీయు మనకు నిత్యమైనవే. మహోన్నతమైన ఈ మార్గములో ఉన్నవన్నీయు మనకు నిత్యమైనవే. ఆ మార్గమును నీవు ఎరుగకుంటివా. యేసే సత్యం తెలుసుకో యేసుని, యేసే మార్గం తెలుసుకో యేసుని. యేసే సత్యం తెలుసుకో యేసుని. నమ్మొద్దు నమ్మొద్దు ఈ లోకమును, నమ్మితే నీవు నరకానికి పడాల. నరకానికి ఈ లోక ప్రేమలు నమ్మి మోసపోకు ఓసు, నిలువున్న ముంచును నిన్ను గమనించు ఓసారి. ఈ లోక ప్రేమలు నమ్మి మోసపోకు ఓ తమ్ముడా, నిలువున్న ముంచును నిన్ను గమనించు ఓసారి. యేసే మార్గం తెలుసుకో యేసుని, యేసే సత్యం కలుసుకో యేసుని. నమ్మొద్దు నమ్మొద్దు ఈ మనుష్యులను, నమ్మితే నీవు నరకానికి వెళ్తావు. నమ్మితే నీవు నరకానికి వెళ్తావు. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ అండ్ వర్షిప్. నాతో పాటు కలిసి పాడదాం. దేవుని చేతి పనులే పూజకు అర్హమనుచు, సృష్టిని పూజించుచుంటివా సృష్టికర్తనే మరచి. దేవుని చేతి పనులే పూజకు అర్హమనుచు, సృష్టిని పూజించుచుంటివా సృష్టికర్తనే మరచి. సమము కాదు ఎన్నటికీ శిలయ శిల్పకారునితో, అర్థమే లేదెన్నటికీ కుండ కుమ్మరగుటయే. సమము కాదు ఎన్నటికీ శిలయ శిల్పకారునితో, అర్థమే లేదెన్నటికీ కుండ కుమ్మరగుటయే. సర్వోన్నతమైన స్థలములలో నివసించువాడే పూజార్హుడు. సర్వోన్నతమైన స్థలములలో నివసించువాడే పూజార్హుడు. ఆ
ఎరుగకుంటివా? యేసే మార్గం, చప్పట్లు కొడదామా? యేసే సత్యం, గట్టిగా కొడదాము. యేసే మార్గం, తెలుసుకో సోదరా. యేసే సత్యం, తెలుసుకో సోదరి. నమ్మొద్దు నమ్మొద్దు ఈ మనుషులను, నమ్మితే నీవో నరకానికి వెళ్తావు. నమ్మొద్దు నమ్మొద్దు ఈ మనుషులను, నమ్మితే నీవో నరకానికి వెళ్తావు. ఈ లోక ప్రేమలు నమ్మి మోసపోకు ఓ మనిషి, నిలువున్న ముంచును నిన్ను గమనించు ఓసారి. ఈ లోక ప్రేమలు నమ్మి మోసపోకు ఓ మనిషి, నిలువున్న ముంచును నిన్ను గమనించు ఓసారి. యేసే మార్గం. కింద పడవాలా యువర్ రిజర్వేషన్ సీట్స్, రిజర్వేషన్ ఇక్కడ. యేసే సత్యం, తెలుసుకో. మీకు రిజర్వేషన్ ఏర్పాటు చేసాం ఇక్కడ. ఫ్యాన్ కూడా మీకే చూసారు. నమ్మొద్దు నమ్మొద్దు ఈ లోకమును, నమ్మితే నీవో నరకానికి వెళ్తావో. నమ్మితే నీవో చప్పట్లు కొడదాము. స్తోత్రం, హల్లెలూయా. చివరి వచనం. సర్వలోక మానవాళిని ప్రేమించిన దేవుడు, నరుడిగా అరుదించి బలియాగమాయను. సర్వలోక మానవాళిని ప్రేమించిన దేవుడు, నరుడిగా అరుదించి బలియాగమాయను. నీ పాపమంతటిని తన రక్తముతో కడిగి నిత్య జీవమిచ్చుటకు నిన్ను పిలుచుచుండెను. నీ పాపమంతటిని తన రక్తముతో కడిగి నిత్య జీవమిచ్చుటకు నిన్ను పిలుచుచుండెను. అతి శ్రేష్టమైన ఈ ప్రేమయే ఎదురు చూచుచుండెను నీ కోసమే. అతి శ్రేష్టమైన ఈ ప్రేమయే ఎదురు చూచుచుండెను నీ కోసమే. ఆ ప్రేమను నీవు ఎరుగకుందువా? యేసే ప్రేమ, తెలుసుకో యేసుని. యేసే ప్రేమ, కలుసుకో యేసుని. యేసే ప్రేమ, తెలుసుకో యేసుని. యేసే ప్రేమ, కలుసుకో యేసుని. నమ్మొద్దు నమ్మొద్దు ఈ లోకమును, నమ్మితే నీవో నరకానికి వెళ్తావో. నమ్మొద్దు నమ్మొద్దు ఈ మనుషులను, నమ్మితే నీవో నరకానికి వెళ్తావో. నమ్మితే నరకానికి. ఈ లోక ప్రేమలు నమ్మి మోసపోకు ఓ మనిషి, నిలువున్న ముంచును నిన్ను గమనించు ఓసారి. ఈ లోక ప్రేమలు నమ్మి మోసపోకు ఓ మనిషి, నిలువున్న ముంచును నిన్ను గమనించు ఓసారి. యేసే 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 మనకు, యేసే 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 మార్గం, యేసే సత్యం, తెలుసుకో సోదరా. యేసే మార్గం, తెలుసుకో సోదరి. నమ్మొద్దు నమ్మొద్దు ఈ లోకమును, నమ్మితే నీవు నరకానికి వెళ్తావో. నమ్మితే నరకానికి వెళ్తావో. నమ్మితే నీవు నరకానికి వెళ్తావు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలా హల్లెలూయా. నోరు తెరచి హల్లెలూయా. మంచిది. ఒక మాట చదువుకొని దేవుని వాక్యం విని ఆ తర్వాత మనం
ముందున్న కార్యక్రమానికి వెళ్ళిపోదాం. దయచేసి బైబిల్ చదువుదాం. కీర్తనలు 65వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. కీర్తనలు 65:11. కీర్తనలు 65:11. సంవత్సరమును నీ దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావు. చాలు, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. షారోన్ ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. మంచిది. దేవుడు మనల్ని మన కుటుంబాలని ఆశీర్వదించును గాక. మన కుటుంబాలకి సమృద్ధి సమాధానం మన దేవుడు కలుగజేయును గాక. దేవుడు మనకి క్షేమాభివృద్ధి కలుగజేయును గాక. హల్లెలూయా. ఆమేన్ అని అందరు అనటం లేదు, కొద్దిమంది మాత్రమే అన్నారంటే ఆమెన్ అన్న వారు మాత్రమే, వారి కుటుంబాలు మాత్రమే సమాధానంగా క్షేమంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. మరి ఆమేన్ అని అనలేదు కాబట్టి మా కుటుంబాలకి సంతోషము, సమాధానము, క్షేమము మాకు అవసరం లేదు అని చెబుతూ ఉన్నారు. మనుషుడు ఏది విత్తుతాడో దాన్ని కోస్తాడు అని వాక్యం చెప్పినట్టుగా బిడ్డలారా, ఆమేన్ అనే మాటకు అర్థం ఏంటంటే అలాగు జరుగును గాక అని అర్థం. నేను మీకు సమాధానం కలుగును గాక అంటే మౌనంగా ఉన్నామంటే మాకు అవసరం లేదనే సమాధానం. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక అంటే మౌనంగా ఉన్నామంటే మాకు అవసరం లేదనే దాని అర్థం. అలా కాకుండా మీకు సమాధానం కలుగును గాక అంటే ఆమేన్ అన్నామనుకో మాకు అలాగు జరుగును గాక అని అర్థం. కాబట్టి మనం ఏదంటామో అదే దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించడం, దేవుని నామాన్ని మహిమపరచడం, దేవుని నామాన్ని కీర్తించడం అన్నిటికంటే ఈ భూమి మీద మానవుడికి ఉత్తమమైనది, శ్రేష్టమైనది, అంగీకార యోగ్యమైనది, వెలైనది, ఖరీదైనది దేవుణ్ణి, ఆయన నామాన్ని ఎల్లవేళలా గణపరుస్తూ స్తుతిస్తూ ఆరాధించడమే. హల్లెలూయా. దేవుడు తన అత్యున్నతమైన మహా గొప్ప కృపను కనికరాన్ని బట్టి మరలా ఈ నెలలోనే దేవుడు ఇక్కడ నడిపించడానికి, ఇలా కూడుకోవడానికి ఆయన కృప చూపించాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఎంతైనా నీవు నేను మనం ఆరాధించే దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఆశ్చర్యమైన కార్యం జరుపువాడు. ఆయన కృపను దయను సమృద్ధిగా మన ఎడల అనుగ్రహించేవాడు గనక ఇంతవరకు మనం సజీవులుగా కాపాడబడుతున్నాం. కృప చూపిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విరాజ్, ఏం పేరు చెప్పాలి? విరాజ్. వీరజ్గా తల్లి మీకు దండం పెడతా. నేను పెట్టే పేరు చెడగొట్ట బాకండి. వీరజ్ కాదు, విరాజ్. ఒకసారి బలకండి మీ నోటితో. బాగా బాగా. వీరజా విరాజా? ఎస్, వీరజ్ కాదు, విరాజ్. మరి సంవత్సరం అంతా కాపాడి కృప చూపించి ఆయన రెక్కల నీళ్ళలో దాచి భద్రపరచి మరి నూతన మొదటి సంవత్సరం జరగబోతున్న నరేష్కి అంకితాకి ఇచ్చిన కుమారుడు విరాజ్. దేవుడు ఆశ్చర్యకరంగా
సంవత్సరం అంతా కాచి కాపాడి మరొక దినాన్ని ఆయన అనుగ్రహించాడు. హల్లెలూయా. ఒక చిన్న విషయం ఏంటంటే, రేపు ఆదివారం నేను బిడ్డరా ప్రభు బలి ఇవ్వాలని సిద్ధపడ్డా. నేను రేపు ఆదివారం ప్రభు బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాను. కాబట్టి దయచేసి నెలలో రెండో వారం కదా, మరి ఇప్పుడు వచ్చినా మనలో మా కోసం వస్తాడు కదా, మాకు వచ్చిన నెలలో రెండో వారమే ఇవ్వాలి బల్లా అంటే మీరు ఛార్జీలు ఇవ్వండి. 10 సార్లు తిరుగుతాను. అయ్యి బాబోయ్ మాకంత సీన్ లేదు, నీ దారి నువ్వు చూసుకో అంటే నా దారి నేను చూసుకుంటా, నేను చెప్పినట్టు మీరు నా దారికి రావాలి. ఆమేన్. అదన్నా చెప్పండి ఆమేన్. కాబట్టి పిల్లరా, రేపు ఉదయం ఈ నెలాఖరు నేను ప్రభు బలి ఇవ్వాలని సిద్ధపడ్డాను. దయచేసి మీరు సిద్ధపడి రండి. మరి నెలలో రెండో వారం అనుకోబాకండి. ఇక మీద 2, 3, 4, 5 ఎటో ఇలా పడితే అలా కొట్టేస్తుంటా నేను. ఈ బండి ఎట పోతే అటు రావాలి మీరు. లేదు ఇంజన్ మా రూట్లోకి రావాలంటే ఇంజన్ పొరపాటును కూడా రాదు, బోగిలన్నీ ఇంజన్ రూట్లోకి రావాలి యేసు నామములో. ఆమేన్. కాబట్టి రేపు ఉదయాన్నే ప్రభు బల్ల ఉంటది. సిద్ధపడి మనము దేవుని సన్నిధికి వచ్చుముగాక. హల్లెలూయా. సంవత్సరమును నీ దయా కిరీటమును నీవు ధరింపజేసి ఉన్నావు. సంవత్సరమును నీ దయా కిరీటమును, మళ్ళీ చదవం ఒకసారి మాట ఏముంది అక్కడ, 65:11 సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. చాలు. సంవత్సరము అనే ఒక దయా కిరీటాన్ని నీవు ధరింపజేసి ఉన్నావు అని శ్రేష్టమైన, బలమైన, విలువైన, మహా గొప్ప భక్తుడైన దావీదు మహారాజు గారు తన కీర్తనలో రాస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తున్న పాట. హల్లెలూయా. మనం పనులు చేసే దగ్గర మనకు ఫ్యాన్లు ఉండవు, మనకు ఏసీలు ఉండవు. అబ్బా ఎండలో కష్టపడుతున్నారు, కాస్త ఫ్యాన్ తిప్పుదామని వేసే వాళ్ళు ఉండరు పిల్లరా. కాబట్టి పనుల దగ్గర ఫ్యాన్ లేకుండా చెమట పడుస్తుంటాం. దేవుని సన్నిధిలో కూడా చెమట అనుకోబాకండి, గాలి లేదని అంతకంటే అనుకోబాకండి. దేవుని సన్నిధే మనకు మహా గొప్ప పెన్నిది. ఎటుందంటే గాలి రావట్లేదు, చెమట పోస్తుంది, ఎప్పుడెప్పుడు అయిపోద్దా, నాకు అర్థమవుతుందా సిచ్యువేషన్స్. అలా అనుకోబాకండి. ఎందుకంటే మనకు పనుల దగ్గర కూడా మనకేమి ఉండవు, అంత ఎండే, మన బతుకులే ఎండలో బతుకుమంది. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందురుగాక. బైబిల్లో దావీదు మహారాజు గారు అంటున్న మాట ఏంటంటే, సంవత్సరము అనే దయాకిరీటాన్ని నువ్వు ధరింపజేస్తావు అని కీర్తనకారుడు తన గ్రంథంలో రాశాడు. బిడ్డరా, దావీదు మనకందరూ తెలుసు, చాలా శ్రేష్టమైన భక్తుడు, దేవుని హృదయాన్ని సారుడు, దేవుని మనసును ఎరిగినవాడు, దేవుని కొరకు వీర శూర పరాక్రమ కార్యములు జరిగించిన గొప్ప భక్తుడు దావీదు. ఆయన రాసిన కీర్తనలే ఈరోజు మనం పాడి స్తుతిస్తూ ఆరాధిస్తూ పాట పాడుతున్నాం. కాబట్టి ఈయన ఒక స్తుతి కీర్తన పాడాడు. ఏంటి అనంటే, అయ్యా మరి రోజు వెంబడి రోజు, దినము వెంబడి దినము, నిమిషం వెంబడి నిమిషం, సంవత్సరం వెంబడి సంవత్సరం నీవు మాకు అనుగ్రహిస్తూ ఉన్నావు. ఒక గంట నుండి ఇంకో గంటకి అడుగు పెట్టడానికి, ఒక రోజు నుంచి ఇంకో రోజుకి అడుగు పెట్టడానికి, ఒక వారం నుండి ఇంకొక వారానికి అడుగు పెట్టడానికి, ఒక సంవత్సరం నుండి ఇంకొక సంవత్సరానికి అడుగు పెట్టడానికి కేవలము నీ దయనే మా జీవితాల్లో నీవు ధరింపజేసి ఉన్నావు. హల్లెలూయా. అంటే ఈరోజు మా జీవితాలు గడుస్తూ ఉన్నాయంటే, ఈ రోజు మొదలుకొని ఈ రోజు నుంచి ఇంకో రోజు దాకా, ఈ వారం నుండి నెక్స్ట్ వారం దాకా, ఈ సంవత్సరం నుండి నెక్స్ట్ సంవత్సరం దాకా మా జీవితాలు కొనసాగుతున్నాయంటే, మా జీవితాలు బ్రతికించబడుతూ ఉన్నాయంటే, మా జీవితాలు ఇలా నిరీక్షణాస్పదముగా సాగిపోతున్నాయంటే అది కేవలము నీ దయా కిరీటం అనే సంవత్సరాన్ని నీవు మాకు ధరింపజేశావు అని దావీదు మహారాజు ఆయన జీవితంలో జరిగిన కొన్ని ఆశ్చర్యమైన కార్యాలు తలంచుకుంటూ ఈ పాట, ఈ కీర్తనను దావీదు మహారాజు తెలియపరుస్తున్నాడు. నిజమే, మన జీవితాల్లో ఒక గంట గడిచిపోయిందంటే అది దేవుని దయ, ఒక రోజు గడిచిపోయిందంటే అది దేవుని దయ, ఒక వారం గడిచిపోయిందంటే దేవుని దయ, ఒక సంవత్సరంలో నుండి ఇంకొక సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నామంటే అది కేవలము దేవుని దయ మాత్రమే. హల్లెలూయా. దేవుని దయ లేకుండా, దేవుని కనికరం లేకుండా, దేవుని కాపుదల లేకుండా, దేవుని యొక్క సన్నిధి లేకుండా, దేవుని యొక్క దయా వాత్సల్యత లేకుండా
ఒక రోజు కూడా మనం అనుభవించలేము, ఒక నిమిషం కూడా మనం అనుభవించలేము, ఒక సెకండ్ కూడా మనం అనుభవించలేము. ఒక సెకండ్ మనం అనుభవిస్తున్నామన్నా, ఒక నిమిషం మనం అనుభవిస్తున్నామన్నా, ఒక గడియ, ఒక దినం, ఒక సంవత్సరం మనము హ్యాపీగా క్షేమకరంగా అనుభవిస్తున్నామంటే కూడా మన ఎడల దేవునికి మహా గొప్ప దయ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని బిడ్డలారా, ఒకటే గుర్తు, ఒక వ్యక్తి మీద దేవుని దయ లేదు అని ఎప్పుడు అర్థమవుతుందంటే ఆ వ్యక్తి భూమి మీద ఉండడు ఇంకా. దట్స్ ఇట్. దేవుని దయ ఒక వ్యక్తి మీద లేదు అన్న సంగతి ఎప్పుడు అర్థమవుతుందంటే ఆ వ్యక్తి భూమి మీద ఉండడు. దేవుని కృప, దేవుని కనికరము, దేవుని దయ, దేవుని సన్నిధి ఈ భూమి మీద ఒక వ్యక్తి మీదనో, ఒక కుటుంబం మీదనో, ఒక జీవితం మీదనో లేదు అనడానికి నిదర్శనం ఏంటయ్యానంటే ఖచ్చితంగా ఆ వ్యక్తులు ఈ భూమి మీద ఉండనే ఉండరు. అంటే భూమి మీద మనం ఉండడానికి, బ్రతికి కట్టడానికి, జీవించడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, క్షేమంగా ఉండడానికి మన పట్ల మన దేవునికి ఆయన దయ ఉన్నది. హల్లెలూయా. నేను ఆరాధించే దేశ్, మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభు ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా ప్రేమ కలిగిన దేవుడు, ఎంతైనా ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుడు. ఒకరోజు మోషే అంటాడు, అయ్యా దయచేసి నా వైపు చూడాలమ్మా, నా వైపు చూడాలా, దయచేసి నీ పేరేమిటి నాకు తెలియపరచు, నీవు ఎవరివని ప్రకటించాలి, నీవు ఎవరివని నేను నీ నామాన్ని ప్రకటించాలి, నీ పేరేంటయ్యా అని అడిగితే, మోషే నా పేరు చెప్పమంటావా? ప్రేమ, కనికరం, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సత్యములు కలిగిన యెహోవాను నేను అని దేవుడు తన గురించి తాను మోషేకు బయలుపరుచుకుంటాడు. తన ప్రేమ, తన కనికరం, తన దయ, తన దీర్ఘశాంతం, తన అత్యున్నత కృప, దయా వాత్సల్యతలు కలిగిన వాడని ఆయన పేరులో ఉన్న ఆ మాధుర్యాన్ని దైవజనుడైన మోషేకు తెలియపరుస్తున్నాడు. నేను ప్రేమ గల దేవుణ్ణి, నేను దయగలిగిన వాడను, నేను వాత్సల్యత కలిగిన వాడను, ఇంకా కనికరం గల దేవుడను, అలాగే దీర్ఘశాంతం కలిగిన దేవుడను నేను. మన దేవుడు దయా, ప్రేమ, కనికరము, దీర్ఘశాంతం, ఇది బహుశ్రేష్టమైంది. దీర్ఘశాంతం అంటే మనం ఇంకా ఎంత కాలం వ్యతిరేకంగా జీవిస్తున్నా, ఇంకా ఎంతగా దేవునికి లోబడకపోయినా, ఇంకా దేవుని దుఃఖ పెడుతున్నా, దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతున్నా, ఇంకా ఆయన దీర్ఘశాంతం కలిగి మన ఎడల జీవిస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతమే, సుదీర్ఘమైన శాంతమే మన జీవితాల్లో కనపరచబడకపోతే ఖచ్చితంగా దేవుని మహా గొప్ప భయంకరమైన శాపాన్ని, దేవుని కోపాన్ని, దేవుని ఉగ్రతను ఈ భూమి మీద మానవుడు అనుభవించాల్సి వస్తుంది. కాకపోతే ఆయన దీర్ఘశాంతం ఏం చేస్తుందంటే ప్రజల మీదకి ఎలాంటి కోపం, శాపం, ఉగ్రత రాకుండా ఆయన దీర్ఘశాంతమే అడ్డుపడుతుంది. ఇందాక నా మనసులో ఉన్న మాట ఏంటయ్యానంటే, ఈ విరాజ్ పుట్టినరోజు సందర్భంగా చెప్పాలనుకున్న విషయం ఏంటయ్యానంటే, ఈరోజు మనకి ఈ సంవత్సరము మనము జరిపించుకుంటున్నామంటే, ఈ సంవత్సరము మనము హ్యాపీగా మనం గడుపుతున్నామంటే, ఈ సంవత్సరము అని ఆయుష్ దేవుడు మనకు పొడిగించాడంటే మన పట్ల దేవుని దయ ఉంది. ఈరోజు విరాజ్ గారి బర్త్డే, మీ దుంపల దగ్గర నాకు కూడా విరాజ్ అని వస్తుంది. మహా ఎఫెక్ట్, మీ ఎఫెక్ట్, మీరు విరాజ్ నాకు కూడా అదే పేరు వచ్చేస్తుంది. విరాజ్కి వాక్యం తెలీదు, విరాజ్కి వాక్యం చెప్పినా అర్థం కాదు, విరాజ్కి ఇలాంటి నీతి సూక్తులు ఎన్ని చెప్పినా వాడికి అర్థం కాదు. కాబట్టి బిడ్డలారా, వాడి పుట్టినరోజు సందర్భంగా మనందరితో దేవుడు మాట్లాడే మాట ఏంటయ్యానంటే, నా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరం మనకి ఆయుష్కాలం పొడిగించడానికి కారణమయ్యింది. బైబిల్ ఒక మాట ఉంది, ఆయన కోపము నిమిషం మాత్రము, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండును. మన దేవునికంట కోపం వస్తే ఎంతసేపు ఉంటుందంట? నేను అడగతా, ప్రతి మాట అడుగుతావు, లాస్ట్లో మీరుగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోతే మీకు ఒక ముద్ద కూడా కూలిపెట్టే అవకాశం లేనలేదు. అడ్డుపడతా, మీ ప్లేట్ లాగి పడేస్తా వచ్చి. నేను చెప్తాను, నేను అడగతా, నేను నాకు కానీ సమాధానం చెప్పకపోవాలా, అప్పుడు చెప్తా మీ సంగతి. జాగ్రత్త అబ్బాయి, బి కేర్ఫుల్. ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుందంట, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందంట. అంటే మన మీద కోపం వచ్చినా, మన మీద ఆయన కోపం వస్తే ఎంతసేపు ఉంటుంది? ఒక నిమిషం ఉంటుందంట. మనకి కోపం వస్తే ఓయమ్మ, మనం దేవుని కంటే గొప్ప మనం కదా. దేవునికి కోపం వస్తే ఆయన కోపం ఎంత ఉంటుంది చెప్పాలి. ఎంత? నిమిషం అంటే ఎన్ని సెకండ్లు?
ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. అంటే ఆయన కోపం వస్తే ఎంత? 60 సెకండ్లే. కానీ మనకు కోపం వస్తే సంవత్సరాలు, ఏళ్ళు, రోజులు, దినాలు. అంటే ఆటోమేటిక్గా మేము యేసు ప్రభు కంటే రోషం గల వాళ్ళం. మేము యేసు ప్రభు కంటే గొప్పవారం. మేము యేసు ప్రభు కంటే రోషం, పౌరుషం గల వాళ్ళం. ఆయన కోపం వస్తే నిమిషమే. నా కోపం అది కాదు, నా కోపం సంవత్సరాలు ఉంటుందంటే యేసు ప్రభు కంటే గొప్పని నేను. అలాంటి పనికి మాలిన భక్తులు భూమి మీద లేకపోలేదు. దేవుని కంట ఒక వ్యక్తి మీద, ఒక కుటుంబం మీద కోపం వస్తే 60 సెకండ్లే. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఎవరి మీదనైనా మనకు కోపమో, ద్వేషమో, పగనో, ప్రతీకారమో ఉంటే అది కొద్ది దినాలు, కొద్ది రోజులు మాత్రమే ఉండాలి. అయితే దయ ఆయుష్కాలమంతా ఉండును గాక. ఆయన కోపము నిమిషం మాత్రము, ఆయన దయ ఆయుష్కాలం. ఒకవేళ మనం మునుపు గత జీవిత కాలంలో మునుపటి కాలంలో మనం జీవించిన జీవితాలకు, మనం బ్రతికిన బ్రతుకుకి ఒకవేళ దేవుని కోపమే కానీ నిమిషం కాకుండా కొన్ని రోజులు మన మీదకి వచ్చినట్టయితే ఖచ్చితంగా మనం అందరం అగ్ని చేత దహించబడే వారము. అలా లేదు మన దేవుడు. కేవలం ఒక నిమిషం మాత్రం మన మీద కోప్పడినా ఆయన దయ మాత్రం మన ఆయుష్కాలం అంతా నిలుపుతున్నాడు. కాబట్టి అలాంటి ప్రేమ కలిగిన దేవునికి నమ్మకస్తులుగా, నమ్మకమైన వారిగా మనము జీవించుదుము గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే పౌలు అంటాడు, ఏమంటాడంటే, నేనేమై ఉన్నానో, కూర్చోరా బాయ్, కూర్చో. నేనేమై ఉన్నానో అది కేవలము నా దేవుని దయ మాత్రమే. నేనేమై ఉన్నానో అది కేవలం, భక్తుడు పాట రాశాడు ఏమని? నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నానో అది కేవలం నీ దయ వలనే. అంటే బ్రతికి ఉన్నానంటే, జీవిస్తూ ఉన్నానంటే, ఆరోగ్యంగా ఉన్నానంటే, ఆశీర్వాదకరంగా ఉన్నానంటే అది కేవలం నీ దయ, నీ దయ, నీ దయ, నీ దయ. ఈరోజు మనం అందరం తెలుసుకోవాల్సిన ఒక శ్రేష్టమైన మాట ఏంటయ్యానంటే, అడుగు తీసి అడుగు పెడుతున్నామంటే, ఒక రోజు నుంచి ఇంకో రోజుకి అడుగు పెడుతున్నామంటే, ఒక వారం నుంచి ఇంకొక వారానికి అడుగు పెడుతున్నామంటే, ఒక సంవత్సరం నుండి మరొక సంవత్సరానికి దాటుతున్నామంటే మన పట్ల మన దేవుడు దయ కలిగి ఉన్న సంగతి మనం మర్చిపోకుండా ఉందమో గాక. హల్లెలూయా. బైబిల్లో హవ్వా అనే ఒక స్త్రీ ఉంది, మొట్టమొదటి స్త్రీ. ఏం పేరు ఆమె పేరు? హవ్వ కాదు, హవ్వా. ఏంటి? హవ్వా. బైబిల్లో మనుషులందరికీ మొట్టమొదటి తల్లి హవ్వా ఉంది. ఈ ఆదాము హవ్వలకి మొట్టమొదటిగా ఒక కుమారుడు పుడతాడు. అతని పేరు కయీను. ఏం పేరు? కయీను. ఈ కయీను పుట్టిన వెంటనే ఈ హవ్వ అంటది, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అంటుంది. ఏమంటుంది? యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అంటుంది. అంటే ఈ హవ్వ యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని దయ వలన, దేవుని కృప వలన నేను ఒక మనుషుని, ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నాను. అంటే దేవుడు మనకు పిల్లల్ని ఇస్తున్నాడు అంటే అది దేవుని దయ. దేవుడు మనకి కుమారులను ఇస్తున్నాడంటే అది దేవుని దయ. దేవుడు మనకి పిల్లల్ని అనుగ్రహిస్తున్నాడంటే అది దేవుని దయ. దేవుని దయను బట్టే పిల్లల్ని ఇస్తున్నాడు. దేవుని దయను బట్టే పిల్లల్ని సంపాదించుకుంటున్నాం. దేవుని దయను బట్టే మన జీవితాలకి మనకు దేవుడు పిల్లల్ని అనుగ్రహిస్తున్నాడు. కొంతమంది మనం గమనిస్తే మ్యారేజ్ అయ్యి ఎన్నో ఏళ్ళు, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా దేవుడు కొంతమందికి పిల్లల్ని ఇవ్వడు. కొంతమందికి మ్యారేజ్ అయిన వెంటనే నా దేవుని పిల్లరా దేవుడు పిల్లలను అనుగ్రహించడం జరుగుతుంది. కారణం ఏంటి అంటే వారి పట్ల దేవుని దయ ఉంది. యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అంటుంది హవ్వ. అంటే ఈ కయీను మొట్టమొదటి కుమారుడైన కయీను దేవుడు తన దయ వలన ఆదాము హవ్వలకు అనుగ్రహించాడు. ఇప్పుడు మీరు గమనించాలి, దేవుని దయ వలన పుట్టినోడు, దేవుని దయ వలన అనుగ్రహించబడినోడు, దేవుని దయ వలన ఆదాము హవ్వలకి కలిగిన వాడు ఎలా ఉండాలి అంటే దేవుని కొరకే ఉండాలి. ఎవరి కొరకు ఉండాలి? ఈ మనిషి అంటది, నాకు దేవుని దయ వలన కుమారుని ఇచ్చాడయ్యా అని అంటది. అయితే ఆ ఇచ్చిన కుమారుడు ఎలా ఉన్నాడంటే వాడు కోపిష్ఠుడి గాను, దేశదిమ్మరి గాను, పగ, అసూయ, కలహం కలిగిన వాడు గాను, వితండవాది గాను, ఈ దేవుని దయ వలన పుట్టినోడు మారిపోయాడు. అంటే హవ్వ
దేవుని దయ వలన ఒక మనుషుని సంపాదించుకున్నా ఆ మనుషుణ్ణి ఎలా పెంచి పోషించిందంటే కోపిష్టిగా, దేశదిమ్మరిగా, పన్నికిమాలోడుగా, పగ, ఈర్ష్య, ద్వేషం కలిగిన వాడిగా ఈ హవ్వ దేవుని దయ వల్ల ఇచ్చిన కుమారుని పెంచింది. నేనంటాను, నీకు దేవుని దయ వల్ల దేవుడి పిల్లల్ని ఇస్తే, దేవుని అనుగ్రహాన్ని బట్టి దేవుడు మనకి పిల్లల్ని ఇస్తే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పిల్లల్ని దేవుని కోసమే మనము పెంచుదుము గాక. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న సహాయం చేస్తే ఎవరైనా మనం ఏమంటాం? చిన్న సహాయం చేస్తే వెంటనే థ్యాంక్స్. ఎవరైనా చిన్న సహాయం చేస్తే థ్యాంక్స్ అంటాం. అట్లాగే దేవుడు ఆయన దయను బట్టి మన పిల్లలు అనుగ్రహిస్తే పిల్లరా, దేవునికి కృతజ్ఞులమై ఆ పిల్లల్ని దేవుని అడుగు జాడల్లో, దేవుని యొక్క నీతి మార్గాలలో ఆ పిల్లల్ని మనం పెంచి పోషించగలిగితే ఆ జీవితానికి అర్థం ఉంటుంది. కానీ హవ్వ, దేవుడు తన దయ వలన మొట్టమొదటి కుమారుణ్ణి కయ్యను హవ్వకు దేవుడిస్తే వాడిని ఎలా పెంచిందయ్యానంటే పనికిమాలోడిగా, కోపిస్తోడిగా, పగ, అసూయగలవాడిగా వాడిని పెంచి ఆఖరికి వాడిని దేశదిమ్మరిగా తయారైపోవడానికి కారణం మొట్టమొదటి తల్లైన హవ్వనే కారకురాలు అవుతుంది. కారణం ఏంటయ్యానంటే దేవుని దయవలన ఇచ్చినోడు దేవుని కోసం పెంచకుండా ఒక దుర్గుణాలు, చెడ్డ గుణాలు కలిగిన వాడిగా అతన్ని హవ్వ మార్చివేసింది. బైబిల్ ఒక మాట ఉంది, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. హల్లెలూయా. ఎక్కడుంది మాట? 127వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావులి కాయి వారి మేలుకొనుట వ్యర్థమే. మీరు వేకును లేచి చాలా రాత్రి అయిన తర్వాత మీ కష్టార్జితమైన ఆహారం తినుచునుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచున్నగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారగురు, అట్టి వారు గుమ్మములో తమ విరోధులతో పోరాడుదురు. యవ్వన కాలమందు పుట్టిన కుమారులంట బలవంతుని చేతిలోని బాణముల వలె అవ్వాలంట. దేవుడు మన యవ్వన కాలంలో మనకిచ్చిన పిల్లలు ఎలాంటి వారంట? బాణము వలె ఉండాలి. దేవుడు మన యవ్వన కాలంలో మనకిచ్చిన పిల్లలు ఎలా ఉండాలి? బాణము వలె ఉండాలి. బాణం అంటే ఏంటి తెలుసా మీకు? బాణం అంటే యుద్ధరంగంలో దిగినప్పుడు శత్రువు యొక్క గుండెను చీల్చేది బాణం. రాజులు యుద్ధాలు చేసేటప్పుడు, యుద్ధరంగంలో దిగినప్పుడు, నా దేవుని బిడ్డలారా, ఎంతో మంది శత్రువులను గుండెలు చీల్చేది బాణం. అంటే ఈ బాణం ఏంటయ్యానంటే ఇదొక ఆయుధం. రాజులు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు మరి ఈ బాణాలు, ఈ ఆయుధాలు చేత పట్టుకొని వారి మీదకి దండెత్తి వచ్చిన, వారి మీదకి విరోధంగా లేచిన ఆ ప్రజల్ని, శత్రువుల్ని, సైన్యములను తమ ఆయుధాల చేత గుండెను చీల్చి వారిని చంపి పడేసే ఆయుధాలే ఈ బాణాలు. అంటే వాక్యం చెబుతుంది, మన పిల్లలంట దేవుని చేతిలో బాణం వలె ఉండాలి. ఎలా ఉండాలి? మన పిల్లలు దేవుని చేతిలో బాణం వలె ఉండాలి. అంటే మన పిల్లలు దేవుని చేతిలో ఆయుధం వలె ఉండాలి. యవ్వన కాలం ముందు పుట్టిన ఆ కుమారులు బలవంతుని చేతిలో, బలవంతుడు ఎవరు బలవంతుడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన మన యేసుక్రీస్తు ప్రభువే బలవంతుడు. ఈ బలవంతుని చేతిలో ఒక బాణం వలె, ఆయుధం వలె మన పిల్లలు ఉండాలనేది మన పట్ల, మన పిల్లల పట్ల మన దేవుని కలిగి ఉన్న ఉద్దేశము. హల్లెలూయా. మరి ఈ ఆయుధాలు ఏమవ్వాలి? దేవుని చేతిలో బలముగా వాడబడే ఆయుధాలుగా మన పిల్లలు మారాలి. దేవుని చేతిలో బలముగా వాడబడే ఆయుధాలుగా మన పిల్లలు మార్చబడాలి. దేవుని చేతిలో బలమైన సాధనాలుగా, బలమైన పాత్రలుగా, బలమైన ఆయుధాలుగా వాడబడే పాత్రలుగా, ఆయుధాలుగా, బాణములుగా మన పిల్లలు వాడబడాలని దేవుడు మనకి పిల్లల్ని ఇస్తున్నాడు. అందుకోసమే దేవుడు మనకి పిల్లల్ని ఇస్తున్నాడు. మన పిల్లలు దేవుని చేతిలో వాడబడే ఆయుధాలుగా ఉండడం కోసం. నేను సంగతి చెప్పండిరా, మన పిల్లలు దేవుని చేతిలో ఆయుధాలైనా ఉండాలి, లేకపోతే సాతాను చేతిలో ఆయుధాలైనా ఉండాలి. దేవుని చేతిలో ఆయుధాలుగా ఉంటే శత్రువుల గుండెలు చీల్చి పడేస్తారు. సాతాను చేతిలో ఆయుధాలుగా ఉంటే ఇంట్లో వారి గుండెల్ని చీల్చి పడేస్తారు. అంతే కదా? ఆయుధం ఇటుపోవాల్సింది ఇటు వచ్చింది అనుకోండి, ఏం జరుగుతుంది? అది ఇటుపోతే శత్రువుల గుండెలను చీల్చి పడేసి ఆయుధంగా ఉంటుంది. అది ఇటు తిరిగింది అనుకో, సాతాను చేతిలో వాడబడే ఆయుధం అనుకో, అది ఇంట్లో వారి గుండెల్ని చీల్చి పడేసే ఆయుధాలుగా మారిపోతాయి. ఈరోజు అనేక మంది కుటుంబాలలో, అనేక మంది జీవితాలలో, అనేక మంది తల్లిదండ్రుల బ్రతుకులలో ఒక వేదనకరమైన సమస్య ఏంటయ్యానంటే, దేవుని చేతిలో
వారి పిల్లలు ఆయుధాల వల్ల వాడబడకుండా సాతాను చేతిలో వారి పిల్లలు ఆయుధాలుగా వాడబడుతూ వారి తల్లిదండ్రుల గుండెలను చీల్చి పడేస్తున్నారు. వారి తల్లిదండ్రుల గుండెలను పగలగొడుతున్నారు. వారు తల్లిదండ్రుల ప్రాణాలను, జీవితాలను నాశనం చేస్తున్నారు. ఆఖరికి తన ఇంటి వారిని నాశనం చేసే ఆయుధాలుగా ఈనాడు చాలా మంది పిల్లలు మారిపోతున్నారు. కారణం ఏంటంటే వీళ్ళు దేవుని చేతిలో వాడబడే ఆయుధాలుగా లేరు, వీళ్ళు సాతాను చేతిలో ఉన్నారు. కాబట్టి సాతాను చేతిలో ఆయుధాలుగా వాడబడుతున్నారు. కాబట్టి ఈ సాతాను ఏం చేస్తాడు? అదే ఆయుధాలు ఉపయోగించుకొని ఆ ఇంటి మీదకే విసరుతాడు, ఆ ఇంటిని నాశనం చేస్తాడు. కాబట్టి చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకి వారి గుండెలు చీలుస్తూ వారి కన్నీటికి కారకులుగా మారుతున్నారు. ఏంటయ్యానంటే వీళ్ళు సాతాను చేతుల్లో ఉండి ఒక ఆయుధాలుగా వాడబడుతున్నారు. కానీ వాక్యం చెప్తుంది, మన పిల్లలు సాతాను చేతుల్లో కాకుండా దేవుని చేతిలో వాడబడే బాణముల వలె, ఆయుధాల వలె మన పిల్లలు మారుదురుగాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. అట్టివారు గుమ్మములో తమ విరోధులతో పోరాడుదురు. దేవుని చేతిలో వాడబడే ఆయుధాలు గుమ్మములో తమ విరోధులతో పోరాడుదురు. గుమ్మము అంటే వాకిట దగ్గర, గుమ్మము అంటే డోరు దగ్గర. బిడ్డరా, డోరు దగ్గర, గుమ్మం దగ్గర అంట విరోధులు సమకూర్చబడుతున్నారని వాక్యం చెబుతుంది. గుమ్మం దగ్గర, వాకిట దగ్గర విరోధులు పంచి ఉన్నారు. మన వాకిటి దగ్గర విరోధులు పంచి ఉన్నారు. ఇంకా ఇరిమియాలో బైబిల్ రాయబడింది, మరణము కిటికీ గుండా ప్రవేశిస్తుంది. వీధులలో పసిపిల్లలు లేకుండా రాజమార్గంలో యవనస్తులు లేకుండా మరణము కిటికీలోంచి ప్రవేశిస్తుందంట. ఇర్మియా అంటాడు, మరణము కిటికీలోంచి ప్రవేశిస్తే సొలొమోను మహారాజు అంటాడు, ఇంటి వాకిట విరోధులు పొంచి ఉన్నారంట. అంటే ఇంటి వాకిట, ఇంటి గుమ్మం దగ్గర విరోధులు అంటే ఎవరు? సైతాన్ గాడే, శత్రువులే, విరోధులే. దేవునికి పిల్లలకు నాశన పాత్రులుగా కనపడుతున్న సాతాను గాడు అనేక మంది కుటుంబాల వాకిట పొంచి ఉన్నాడు. అపవాది అయిన సాతాను గాడు అనేక కుటుంబాల గుమ్మాల దగ్గర పొంచి ఉన్నాడు. ఎందుకని? ఆ కుటుంబాల్లో చొరబడి వాళ్ళ జీవితాలు నాశనం చేయాలని, ఆ కుటుంబాల్లో పనిచేస్తూ ఆ కుటుంబాల్లో ఉన్న బిడ్డలు నెమ్మది సమాధానం లేకుండా ఆ కుటుంబాలను పాడు చేయాలని, విచ్ఛిన్నం చేయాలని, నాశనం చేయాలని వాడు వాకిటి దగ్గరే దేవుని బిడ్డలారా వాడు పొంచి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. కానీ వాక్యం చెప్తుంది, మనకిచ్చిన పిల్లలు దేవుని చేతిలో ఆయుధాలుగా బాణములే ఉంటే గుమ్మములో విరోధులతో, అంటే మన ఇంటి వాకిట ముందు నుంచిన మన మీదకి దాడి చేయాలని, మన జీవితాలు పాడు చేయాలని, మన ఇంటిని, మన కుటుంబాలని పాడు చేయాలని గుమ్మం దగ్గర పొంచి ఉన్న విరోధులతో మన పిల్లలు దేవుని సాధనముగా, దేవుని చేతుల ఆయుధాలుగా వాడబడి అలాంటి విరోధులతో పోరాడి మన కుటుంబాలకు క్షేమాన్ని దయచేస్తారు. హల్లెలూయా. ఒకే ఒక్కడు ఉన్నాడు బైబిల్లో, ఒకే ఒక్కడు. బిడ్డరా, ఐగుప్తు సామ్రాజ్యాన్ని కూలగొదశాడు. ఐగుప్తు సామ్రాజ్యాన్ని, ఫరో కట్టుకున్న సింహాసనాన్ని, ఫరో కట్టుకున్న ఐగుప్తు మేడలని ఒక్క రాత్రికే కుప్పగూల్చి పడేశాడు. ఐగుప్తు సామ్రాజ్యాన్ని వణుకు పుట్టించాడు. ఐగుప్తు సర్వ సైన్య సమూహం అంతటిని ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. ఐగుప్తు రాజుని, దాని కోటని, దాని సింహాసనాన్ని, ఆ ఐగుప్తు సామ్రాజ్యం అంతటిని ఒక్క రాత్రి సర్వనాశనం చేసి చరిత్రలో కనపడకుండా చేశాడు ఒకే ఒక్క మగాడు, అతడే మోషే. తన ప్రజల జీవితాలలోనికి రాకుండా, తన ప్రజల జీవితాలను విచ్ఛిన్నం చేయబడకుండా, తన ప్రజల జీవితాలకు విడుదల, విమోచన కలగకుండా చేసే శత్రువుతో పోరాడాడు. గుమ్మం దగ్గర ఉండే శత్రువుతో పోరాడాడు. ఇజ్రాయేలు గుమ్మాల దగ్గర, ఇజ్రాయేలు వాకిలి దగ్గర ఉన్న ఫరో సర్వ సైన్యముతో దేవుని చేతులు ఆయుధమై, దేవుని చేతులు ఒక పరికరమై పోరాడి ఐగుప్తు రాజ్యాన్ని చీల్చి, ఐగుప్తు రాజ్యాన్ని కూల్చివేసి తన ప్రజలకు, దేవుని బిడ్డలకు విడుదల, విమోచన ఇచ్చి కానాను దేశానికి నడిపించిన గొప్ప దైవజనుడు, గొప్ప భక్తుడు మోషే. హల్లెలూయా. ఎందుకని? దీనికి కారణం ఏంటి అంటే మోషే తల్లి సిపోరా తన కుమారుణ్ణి దేవుని చేతిలో ఆయుధం వల్లే పెంచింది. హల్లెలూయా. మోషే తల్లి ఏం పేరు? మోషే భార్య సిపోరా. మోషే తల్లి యోకెబేదు, అమ్రాము యోకెబేదు. మోషే తల్లి యోకెబేదు దేవుని చేతిలో ఒక ఆయుధముగా, దేవుని చేతిలో ఒక పరికరముగా, దేవుని చేతిలో బలమైన బాణముగా
తన కుమారుని పెంచి పోషించింది కాబట్టి ఈ బాణం ఏం చేసింది? ఐగుప్తు దేశాన్ని కూల్చిపడేసింది. ఐగుప్తులోని విరోధుల్ని సర్వనాశనం చేసి తన ప్రజలకు విడుదల విమోచన ఇచ్చింది. దాని కారణము మోషే తల్లి దేవుని చేతిలో తన కుమారుని ఆయుధముగా పెంచి పోషించింది. కుమారుడా, ఇది మన దేశం కాదురా. కుమారుడా, మన మూల పితరుడు అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేస్తే ఇక్కడికి వచ్చున్నాం రా. మన మూల పితరుడు యోసేపు బానిసగా దాసుడిగా ఈ దేశానికి వచ్చారురా. కాబట్టే మనకు కరువు వస్తే, మన పితరులకు కరువు వస్తే కానాన్లోంచి ఐగుప్తుకు వచ్చారా. ఇక్కడ వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయారు. వీరు ఇక్కడే పెరిగి పెద్ద అయిపోయి ఒక మహావృక్షంగా సర్వసైన్యంగా మారిపోయారు. అయితే మన ప్రజల యొక్క అభివృద్ధిని చూడలేక ఫరో అనే రాజు తరతరాలుగా ఏళ్ల తరబడి వీళ్ళని నాశనం చేస్తూ, అణుచివేస్తూ, బాధ పెడుతూ, హింసిస్తూ, క్రూరాతిక్రూరంగా బాధ పెడుతూ వస్తున్నాడు. కాబట్టి ఏ రోజుకైనా మన ప్రజలని విడిపించగలిగే దేవుని ఆయుధముగా నువ్వు మారాలి కొడకా, నువ్వు మారాలి కుమారుడా అని మోషే తల్లి దేవుని చేతిలో ఆయుధం వల్లే పెంచింది. ఆ ఆయుధమే ఐగుప్తు రాజ్యాన్ని నాశనం చేసింది. నా ప్రశ్న ఏంటంటే, మన పిల్లల్ని మనం అలా పెంచగలుగుతున్నామా? మన పిల్లల్ని అలా మనం పోషించగలుగుతున్నామా? మన పిల్లల్ని దేవుని చేతిలో ఆయుధాలుగా మనము పెంచి పోషించగలుగుతున్నామా? మన పిల్లలు దేవుని చేతిలో ఆయుధాలుగా ఉండకపోతే ఖచ్చితంగా సాతాను చేతిలో ఆయుధాలుగా వాడబడతారు. సాతాను చేతిలో ఆయుధాలుగా వాడబడితే బిడ్డరా, ఇంటి వారి గుండెలను చీల్చిపడేస్తారు. దేవుని చేతిలో ఆయుధాలుగా వాడబడితే గుమ్మంలో తమ విరోధులతో, తన కుటుంబాన్ని పాడు చేయడానికి పొంచి ఉన్న సాతానుతో పోరాడి 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 జయమిచ్చి తన కుటుంబాన్ని కాపాడుకోగలుగుతారు. మోషే తన ఐగుప్తు దేశాన్ని సర్వనాశనం చేసి తన ప్రజలను కాపాడుకోగలిగాడు. దేవుని చేతిలో, బలవంతుని చేతిలో బాణము వలె ఉండి. దానికి కారణం ఎవరు? తన తల్లి మోషేను బాణం వలె, ఆయుధం వలె తయారు చేసింది. నక్సలైట్లు ఉన్నారు కదా, నక్సలైట్లు బిడ్డరా, వారు అనుకున్న సిద్ధాంతాల కోసము తెగించి ప్రాణము సైతం అర్పించడానికి ఆ నక్సలైట్లు ప్రజలను తయారు చేస్తారంట. ఒక భక్తుడు చెప్పాడు, ఈ నక్సలైట్లు అంట పాట పాడతారంట. నక్సలైట్లు పాట పాడితే మామూలుగా ఉండే ఒక సామాన్యమైన ప్రజలకు కూడా రక్తం ఉడికిపోద్దంట. నేను కూడా ఆ నక్సలైట్ యుజంలో చేరాలి అని వారి మనస్సు, వారి రక్తం ఉడికిపోతుంట. కారణం ఏంటంటే వారు చెప్పే మాటలు, రాసే పాటలు అలా రెచ్చగొట్టు ప్రేరేపించబడుతూ ఉంటాయంట. నక్సలైట్లు ప్రజల్ని అలా మార్చి దేశానికి ఒక భయంకరమైన వ్యక్తులుగా మార్చి వేస్తున్నారు. బిడ్డరా, నక్సలైట్లకే అంటుంటే మన కుటుంబాలకి, మన జీవితాలకి, మన బ్రతుకులకి ఆయుధాలుగా ఉండాల్సిన పిల్లలు, దేవుడు మనకిచ్చిన ఆయుధాలని మనము సాతాను కోసం కాకుండా దేవుని కోసం, దేవుని చేతిలో వాడబడే, బలముగా వాడబడే ఆయుధాలుగా మన పిల్లల్ని మనం పెంచితే చాలు. హల్లెలూయా. సమూయేలు బ్రతికి ఉన్నంత కాలం ఇజ్రాయేలు మీద చెయ్యి ఎత్తడానికి ఎవడికి దమ్ము ధైర్యం సరిపోలేదు అని బైబిల్ రాయబడింది. సమూయేలు బ్రతికి ఉన్నంత కాలము ఇజ్రాయేలుకు విరోధంగా చెయ్యాల ఎత్తడానికి దమ్ము ధైర్యము ఏ దేశపు రాజుకు సైన్యానికి లేదు అంట. ఎందుకని? సమూయేలు తన దేశానికి ఒక ఆయుధం వల్లే వాడబడ్డాడు. సమూయేలు ఇజ్రాయేల్ పక్షంగా బలవంతుని చేతిలో బాణం వలె, ఆయుధం వలె వాడబడ్డాడు. సమూయేలు బ్రతికున్నంత కాలం, సమూయేలు జీవించినంత కాలం, సమూయేలు భూమి మీద ఉన్నంత కాలం ఇజ్రాయేలుతో ఎవరు యుద్ధం చేయలేకపోయారు. యుద్ధం చేసినా ఓడిపోయారు. ఇజ్రాయేల్ ప్రజలు ఎవరిని ఏమి చేయలేకపోయారు. సమూయేల్ అనే ఆయుధము వారి పక్షాన ఉండడం బట్టి బైబిల్ రాయబడింది. సమూయేలు ఉన్నంత కాలము వారిని ఏమి చేయలేకపోయారంట. ఎందుకనంటే ఈ సమూయేలు బలవంతుని చేతిలో బాణం వలె ఉన్నాడు. సాతాను చేతిలో ఆయుధం వల్ల లేడు, దేవుని చేతిలో ఆయుధం వల్లే సమూయేలు ఉన్నాడు. కాబట్టి నా దేవుని బిడ్డలారా, ఈ సమూయేలు బ్రతికి ఉన్నంత కాలం తన ప్రజల క్షేమాన్ని చూచాడు, తన ప్రజలకు క్షేమానికి కారకుడయ్యాడు. దాని కారణం ఎవరో కాదు, సమూయేలు అలా ఉన్న కారణం తల్లే కదా, హన్నానే కదా. అన్న, అయ్యా ఒక్క కుమారుడు నాకు ఇచ్చావంటే ఇదిగో నీ కోసం వేస్తావాడిని, నీ కోసం పెంచుతా, నీ కోసం పోషిస్తా, నీ కొరకే వదిలేస్తా, నీ సన్నిధిలో విడిచిపెట్టేస్తా. నేను వాడు పాలు విడిచిన మరుక్షణమే నేరుకు తీసుకొని వచ్చి నీ సన్నిధిలో విడిచిపెట్టి నీ కోసం పెంచుతానయ్యవని నేను అని హన్నా తీసుకున్న నిర్ణయమే సమూయేలు దేవుని చేతిలో ఆయుధం వల్లే వాడబడ్డాడు. హల్లెలూయా. అంటే కొన్ని సందర్భాలలో మనం తీసుకున్న నిర్ణయాలే
కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే ఆలోచనలే మన పిల్లల్ని దేవుని చేతిలో వాడబడే ఆయుధాలుగా మార్చివేస్తాయి. మన అడుగుజాడలే, మన నడకే, మన ప్రవర్తనే, మన మాటలే, మనం ఇచ్చే ట్రైనింగే, మనం ఇచ్చే కోచింగే, మనం నేర్పించే ప్రవర్తనే మన పిల్లల్ని దేవుని చేతిలో వాడబడే ఆయుధాలుగా మార్చివేస్తాయి. కాబట్టి అలాగు మనం ప్రేరేపించాలి, అలాగు మనం పురికొల్పాలి, అలాగు మనం మార్చాలి, అలాగు మనం పిల్లల్ని సిద్ధము చేయడానికి మనం సన్నద్ధులుగా మనం ఉండగలగాలి. బిడ్డలారా, నేను ఒక మాట అంటే చూడండి, పందులు కూడా పిల్లలుగా అంటాయి. పందులు కూడా ఏం ప్రయోజనం? 10 మంది పిల్లలుగా అంటది. మీరు గమనించండి, బురదల్లో పెంట తినుకుంటా రోడ్లంబడి వీధులంబడి ఎలా ఉంటాయి, అంత అసహ్యంగా ఉంటాయి. పట్టించుకోవు పందులు. 10 మంది పిల్లలు కని పడేస్తాయి బిడ్డలారా. కానీ మనం మనుషులం కాబట్టి మనం మాత్రం పందుల స్వభావం మనకు ఉండకూడదు. కానీ మనకిచ్చిన పిల్లల్ని ఆయుధం వల్లే మనము సిద్ధపరిస్తే చాలు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనకందరికీ ఒక ఉపయోగకరమైన మాటలు. విరాజ్ బర్త్డే వాడే వినేది ఏమీ లేదు. వాడి తల్లిదండ్రులు కూర్చున్న మనము ఈ మాటలు విని ఆలకించాలి. సమూయేలు తన ప్రజలను కాపాడుకోగల ఒక ఆయుధం వల్ల వాడబడ్డాడు. బలవంతుని చేతిలో బాణం వల్ల సమూయేలు వాడబడ్డాడు. దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడ్డాడు సమూయేలు. కారణం అంటే తల్లి అలాంటి నిర్ణయాలు తీసుకుంది. మనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాం బిడ్డలారా? మనం తీసుకున్న నిర్ణయాలు ఆశీర్వాదకరంగా ఉండవు, దీవెనకరంగా ఉండవు, మన పిల్లలకి ఇంకా శాపగ్రస్తంగా ఉంటాయి. కాబట్టి ఈ మాట నేను ముగిచేస్తున్నాను. నా మనసులో ఉన్న మాట అంతా ఒకటే, మన పిల్లలు దేవుని చేతిలో వాడబడే ఆయుధాలుగా వాడబడితే ఉంటే చాలు. అదే మన కుటుంబాలకు క్షేమం. ఒకవేళ దేవుని చేతిలో వాడబడే ఆయుధాలుగా మన పిల్లలు ఉండకపోతే సాతాను చేతిలో వాడబడే ఆయుధాలుగా ఉంటారు. సాతాను చేతిలో వాడబడే ఆయుధాలుగా మన పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఆ పిల్లలు మన గుండెల్ని చీల్చివేస్తారు. దేవుని చేతిలో వాడబడే ఆయుధాలుగా ఉంటే మన విరోధి అయిన సాతాను కలిగించే ఇరుకు ఇబ్బందులతో పోరాడి గెలుపొంది విజయోత్సులై మన పిల్లలు ఆశీర్వాదకర పాత్రలుగా మార్చబడుతారు. హల్లెలూయా. కాబట్టి యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వలె ఉండాలి, దేవుని చేతిలో ఆయుధం వలె ఉండాలి. ఎందుకని? ఈ పిల్లలు దేవుని దయ వలన కలిగిన పిల్లలు. అంటే యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను. యెహోవా దయ వలన దేవుడు మనకు పిల్లల్ని ఇస్తే మరి ఆ పిల్లల్ని మనం ఎవరి కోసం పెంచుతున్నాం, ఎలా పెంచుతున్నాం? మోషే తల్లి ఐగుప్తు రాజ్యాన్ని కూలగొట్టే ఒక ఆయుధం వల్ల పెంచింది. సమూయేలు తల్లి సమూయేల్ని తన ప్రజలకు ఆశీర్వాదకరమైన పాత్రగా తన తల్లి సమూయేల్ని పెంచింది. అలా చెప్పుకుంటూ పోతే బైబిల్ చాలా మంది ఉన్నారు, సమయం సరిపోదు. అతడు మండుచు ప్రకాశించే దీపమై ఉండెను. అతను మండుచు ప్రకాశించే అగ్ని. ఒక తల్లి ఒక అబ్బాయిని అగ్ని వల్లే పెంచింది. ఎవరా తల్లి? ఎలిజబెత్. జకరియా ఎలిజబెత్లు తన కుమారు ఎలా పెంచారు? ఏలియా ఆత్మ కలిగిన మండే అగ్నిగా, మండే జ్వాలగా, దహించు అగ్నిగా ఎలిజబెత్ తన కుమారుని పెంచింది. అతడే బాప్తిస్మిచ్చు యోహాను. అతను ఎలాంటి వాడు? ఏలియా ఆత్మ గలవాడంట. అతను ఎలాంటి వాడు? ఏలియా ఆత్మ గలవాడు. మండే జ్వాల, ప్రకాశించే జ్వాల, ఒక అగ్ని జ్వాలగా తాను బ్రతికిన కాలమంతా ఒక బలమైన పాత్రగా, దేవుని చేతిలో బలమైన ఆయుధముగా బాప్తిస్మ యోహాను వాడబడ్డాడు. దానికి కారణం ఎలిజబెత్ అలా అగ్నిగా తీర్చిదిద్దింది తన కుమారుని. అంటే వీడు దేవుని చేతిలో వాడబడాలి, వీడు దేవుని కోసం వాడబడాలి, వీడు దేవుని చేతిలో ఒక ఆయుధం వలె ఉండాలి, వీడు దేవుని చేతిలో ఒక ఆయుధం వలె ఉండాలి, దేవుని చేతిలో ఆయుధం వలె బలముగా ఉండాలి అని చెప్పి అలా పెంచింది. ఆ పెంచినోడు అగ్నిగా మారాడు. కారణము జకరియా ఎలిజబెత్లు. బిడ్డలారా, కాబట్టి నేనేమంటారా అంటే అంత మన మీద ఆధారపడి ఉంది, టోటల్గా మన మీద ఆధారపడి ఉంది. మనమే మన పిల్లల్ని ఆయుధాలుగా మార్చగలుగుతాం. దేవుని చేతిలో వాడబడే ఆయుధాలైనా, సాతాను చేతిలో వాడబడే ఆయుధాలైనా మార్చగలిగిన వారు మనమే. మనం దేవుని చేతిలో ఉండే ఆయుధాలుగా మారిస్తే మన శత్రువులను కూల్చిపడేస్తారు. సాతాను చేతిలో ఆయుధాలుగా వాడబడేటట్టుగా చేస్తే మన గుండెలు చీల్చేస్తారు. అంటే మన పిల్లలు మన గుండెలు చీల్చాలా, శత్రు గుండెలు చీల్చాలా అనేది మన మీద ఆధారపడి ఉంది. మన పిల్లలు బలవంతుని చేతిలో బాణం వలె ఉండాలి. గర్భఫలం యెహోవాచ్చు బహుమానం, కుమారుడు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం. యవన కాలంలో ఇచ్చిన పిల్లలు బలవంతుని చేతిలో బాణం వలె ఉండాలి.
ఒక ఆయుధం వలె, దేవుని చేతిలో ఒక ఆయుధం వలె ఉండాలి. మోసే, సమూయేల్, యోహాన్ లాగా. అలా ఉన్నప్పుడు మన పిల్లలు మన కుటుంబాలకు క్షేమాభివృద్ధికరంగా మార్చబడతారు. హల్లెలూయా. అలాంటి పిల్లలుగా దేవుడు మన పిల్లల్ని నరేష్కి, అంకితకి ఇచ్చిన విరాజును, ధీరజును దేవుడు అలా మార్చివేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా, 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 స్తోత్రం, 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 స్తోత్రం. నీ దయ వలన మాకు అనుగ్రహించిన పిల్లలు, నీ దయ వలన మాకు కలిగిన పిల్లలు, నీ దయామృతమే నా మీద పోసి ఆయు ఆరోగ్యము అనుగ్రహించితివి.